ఇది ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ప్రోడక్ట్ ఆఫ్, ఈ క్వశ్చన్ సోర్స్ నేను ఆర్ఎస్ అగర్వాల్ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్న క్వశ్చన్. ఎవరైతే ఫార్ములాలు బట్టి పట్టారో వాళ్ళ కోసం మాత్రమే ఈ క్వశ్చన్ రాయడం జరిగింది. ఇది ఒకసారి చూడండి సార్, ఈ క్వశ్చన్ చూడండి. ఆర్ఎస్ అగర్వాల్లో చూసిన క్వశ్చన్, ప్రోడక్ట్ ఆఫ్ టూ న్యాచురల్ నంబర్స్ ఈజ్ 100, LCM 25, HCF ఎంత? రెండు న్యాచురల్ నంబర్ల ప్రోడక్ట్ 100, LCM 25, HCF ఎంత? ఈ క్వశ్చన్ చూడంగానే చాలామంది ఏమనుకుంటారంటే ఒక ఫార్ములా బట్టి పడతారు. ప్రోడక్ట్ ఆఫ్ టూ న్యాచురల్ నంబర్స్ ఈక్వలెంట్ టు LCM ఇంటూ HCF అని బట్టి పడతారు. అసలు ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది? మూడు న్యాచురల్ నంబర్లకి ఏం అవుతుందా? అసలు LCM ఇంటూ HCF ఎందుకు అయింది అంటే దాని యొక్క హిస్టరీ సంబంధం లేదు, బట్టి పడతారు. సార్ రెండు న్యాచురల్ నంబర్లు 100, LCM 25 ఇంటూ H రాస్తారు, H 4 అని చెప్పి పెడతారు, HCF 4 అని చెప్పి ఆన్సర్ రాస్తారు. ఇది బట్టి రాయల కోసమే ఈ ఫార్ములానే, ఈ ప్రాబ్లం నేను క్రియేట్ చేసింది. ఇక్కడ మీరు ఏం చేస్తున్నాను, ఓన్లీ బట్టి పడుతున్నారు. ప్రోడక్ట్ ఆఫ్ టూ న్యాచురల్ నంబర్స్ 100, LCM 25, HCF బట్టి పడుతున్నారు. ఈ బట్టి పట్టకుండా లాజిక్ తోటి మనం ఆలోచిద్దాం. లాజిక్ తోటి మనము ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. లాజిక్ ఏంటంటే ఫస్ట్ చూడండి సార్, ఈ ఫార్ములా బేస్డ్ కోచింగ్ కి అలవాటు పడ్డ వాళ్ళు దయచేసి ఈ క్లాసులో ఏ ఫార్ములాలు ఉండవు. ఈ క్లాసులో ప్యూర్లీ వై, వాట్, వెన్, వేర్ అండ్ హౌ, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని మాత్రమే డిస్కస్ చేస్తాను. ఎందుకనంటే ఇదే డిస్కస్ చేసే కంట్రీస్లో మోస్ట్ పాపులర్ కంట్రీస్ ఫిన్లాండ్ అండ్ అదర్ కంట్రీస్. వరల్డ్స్ బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో నంబర్ 1 ఫిన్లాండ్. నా ఇక్కడ మీరు చూసినట్టయితే 4 ఆన్సర్ కాదు, ఫస్ట్ లాజిక్ చూద్దాం. మనం ఒక 2 నంబర్లు తీసుకుందాం, ఏవైనా 2 నంబర్లు తీసుకుందాం. 2 నంబర్లు నేను తీసుకుంటాను. ఒక నంబర్ 6 అనుకుందాం, ఇంకో నంబర్ 9 అనుకుందాం. 2 న్యాచురల్ నంబర్లు తీసుకున్నాను. ఎందుకంటే క్వశ్చన్లో నాకు న్యాచురల్ నంబర్ అన్నాడు. న్యాచురల్ నంబర్ అంటే ఏవైతే కౌంట్ చేసే నంబర్లు. N1 అనేది 6, N2 అనేది 9. 2 నంబర్లు తీసుకున్నాను. నాకు క్వశ్చన్లో ఏమేమి ఇచ్చాడు, మనం ఎప్పుడూ కూడా ఒక మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్లో ఉన్న రూట్ వర్డ్స్ని ఐడెంటిఫై చేయాలి. రూట్ వర్డ్స్ ఏంటేంటి? LCM ఇచ్చాడు క్వశ్చన్లో, HCF ఇచ్చాడు, 2 న్యాచురల్ నంబర్ల ప్రోడక్ట్ ఇచ్చాడు. క్వశ్చన్ని మళ్ళీ చదవండి, మనకు ఐడియా వస్తుంది. N1 అనేది 6, N2 అనేది 9. HCF అంటే తెలుగులో సింపుల్గా చెప్పాలనుకుంటే 6, 9ని డివైడ్ చేసి దానికంటే తక్కువ నంబర్ అయి ఉండాలి. దీన్ని పర్ఫెక్ట్గా డివైడ్ చేసే లార్జెస్ట్ నంబర్ ఎంత? HCF అనేది 3. 6ను డివైడ్ చేసే నంబర్లు ఏంటి? 1 డివైడ్ చేస్తుంది, 2 డివైడ్ చేస్తాయి, 3 డివైడ్ చేస్తుంది, 6ని 6 కూడా డివైడ్ చేస్తుంది. 9ని డివైడ్ చేసే నంబర్లు ఏంటి? 1 డివైడ్ చేస్తుంది, 3 డివైడ్ చేస్తుంది, 9 డివైడ్ చేస్తుంది. సో ఈ రెండిట్లో లార్జెస్ట్ ఏముంది? 3. HCF అనేది 3. HCF అంటే నంబర్ కంటే తక్కువ ఉండాలి, లార్జెస్ట్ అయి ఉండాలి, దాన్ని డివైడ్ చేస్తూ ఉండాలి. నంబర్ కంటే ఎక్కువ ఉండాలి, దాని మల్టిపుల్స్ అయి ఉండాలి. 6 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 6 1 6 2 6 3 6 4 అండ్ సో ఆన్. LCM 18. LCM ఆఫ్ 6 9. 6 మల్టిపుల్స్ 6 12 18. 9 మల్టిపుల్స్ 9 18 27. కామన్ ఉన్నది ఏంటి? 18. నవ్వు ఇక్కడ చూసినట్టయితే టీచర్లు యథా రాజా తదా ప్రజ, వాళ్ళకి ఎంతవరకు వచ్చో అంతవరకే చెప్తారు. సేమ్ ఎగ్జాంపుల్ మీకు NCERTలో కనబడుతుంది. 6 × 9 ఈక్వలెంట్ 3 × 18. 6 × 9 ఈక్వలెంట్ 3 × 18. ఆ ఫార్ములా చేస్తారు. కానీ ఇక్కడ మనము ఆ ఫార్ములా రాసే ముందు ఒక్క నిమిషం ఆలోచిద్దాం. 3 6ను డివైడ్ చేస్తుందా? 3 6ని డివైడ్ చేస్తుంది. 6 18ని డివైడ్ చేస్తుందా? చేస్తుంది. 3 6ని డివైడ్ చేస్తుంది, 6 18ని డివైడ్ చేస్తుంది. అంటే 3 18ని డివైడ్ చేస్తుంది కదా, 3 6ని డివైడ్ చేస్తుంది, 6 18ని డివైడ్ చేస్తుంది. 18 3తో డివైడ్ అవుతుందా? అవుతుంది. 18 ఈజ్ 3 × 6. 3 9ని డివైడ్ చేస్తుంది, 9 18ని డివైడ్ చేస్తుంది. అంటే 3 18ని డివైడ్ చేస్తుంది కదా, ఎస్ ఆర్ నో? 3 9ని డివైడ్ చేస్తుంది,
9 18ని డివైడ్ చేస్తుంది, అంటే 3 18ని డివైడ్ చేస్తుంది. అంటే మీరు అర్థం చేసుకుంటే హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎంని డివైడ్ చేస్తుంది, కంపల్సరీ చెయ్యాలి. హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎంని డివైడ్ చేస్తుంది. అరే హెచ్సిఎఫ్ అంటే నంబర్ యొక్క ఫ్యాక్టర్, ఆ నంబరే ఎల్సిఎంకి ఇంకో ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ అనేది నంబర్కి ఫ్యాక్టరు, ఆ నంబరే ఎల్సిఎంకి ఫ్యాక్టరు. అట్లాంటప్పుడు హెచ్సిఎఫ్ ఎల్సిఎంకి ఫ్యాక్టర్ అవుతుంది కదా? డెఫినెట్గా అవుతుంది. హెచ్సిఎఫ్ డివైడ్స్ ఎల్సిఎం అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనం ఏది కూడా బట్టి పట్టము, మనము లాజిక్ తోటి చేస్తాము. హెచ్సిఎఫ్ ఎల్సిఎంని డివైడ్ చేస్తుంది, కానీ ఇక్కడ క్వశ్చన్లో మీరు 4 అన్నారు, 4 25ని డివైడ్ చేస్తుందా? డివైడ్ చెయ్యదు. 4 25ని డివైడ్ చేస్తుందా? 4 5ల 20, 4 6ల 24, 4 7ల 28. 4 25ని డివైడ్ చెయ్యదు. ఏదైతే నంబరు 25ని డివైడ్ చేయాలంటే కనీసం యూనిట్ డిజిట్స్ 0 అయినా 5 అయినా ఉండాలి, ఎందుకంటే 25 5తో మల్టిపుల్. సో 4 డివైడ్ అవ్వదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఫార్ములా పట్టే ముందు దాని యొక్క కండిషన్స్ తెలుసుకోవాలి. ఇట్లాంటివి చేస్తేనే మీకు మార్కులు పోతాయి. మీకు ఎగ్జామ్లో క్లియర్ అవ్వలేదు అని అంటే దానికి కారణము పక్కోడికి ఏదో అత్యంత భయంకరమైన తీరంలో వచ్చినట్టు కాదు, వాడు కామన్ సెన్స్ తోటి డ్రైవ్ చేస్తున్నాడు, వాడు క్వశ్చన్లో రూట్ కాజ్ అనాలిసిస్తో చేస్తున్నాడు. మీరు బట్టి రోజు 100 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి కష్టపడుతున్నా అని మీరు అనుకుంటున్నారు. టైం అనేది ఎప్పుడూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాదు మన లైఫ్లో. ఫోకస్ ఇంపార్టెంట్. ఏం చేస్తున్నాము, ఎంత వెరైటీ మోడల్స్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద క్వశ్చన్స్, డెప్త్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేటి మనకు చాలా ఇంపార్టెంట్. సో హెచ్సిఎఫ్ అనేది 4 కాదు ఈ క్వశ్చన్కి. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ప్రోడక్ట్ ఆఫ్ 2 న్యాచురల్ నంబర్స్ ఈజ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఓన్లీ వెన్ హెచ్సిఎఫ్ డివైడ్స్ ఎల్సిఎం. ఇది రాయాల్సిన అవసరం లేదు. హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎంని డివైడ్ చేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? డేటా ఇన్కన్సిస్టెంట్. ఆన్సర్ ఏంటి దీనికి? డేటా ఇన్కన్సిస్టెంట్. Product of 2 natural numbers is equivalent to LCM into HCF only when HCF is a factor of LCM. దయచేసి మీరు నోట్స్ తీసుకొని నోట్స్లో ఈ కీ పాయింట్స్ అనేటి రాసుకోవాలి.